పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమళ్ల గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమితరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ప్రస్తుతం మీరున్న ఏరియాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగింది? ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ కానీ, ఉదయం నుంచి జరిగిన పోలింగ్పై ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎటువంటి అంశాలు దృష్టికి వచ్చాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. భోగి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన బార్లు తీరిన పరిస్థితి. ఓటర్లు భారీ సంఖ్యలో ఇంకా క్యూలో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాం. ఇక్కడ సమయం ముగిసిన వందల సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉన్నారు. ముందు గేటు మాత్రం క్లోజ్ చేశారు. ఈ స్కూల్లో జరుగుతున్న ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కొన్ని వార్డులకు సంబంధించి పూర్తిగా పోలింగ్ ముగిసిపోయింది. దానికి సంబంధించి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో వాటిని సీల్ సైతం వేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా బార్లు తీరారు ఓటర్లు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 439 జీపీల్లో ఈ పోలింగ్ జరుగుతుండగా అన్ని చోట్ల అంటే ఎక్కువ ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు ఇచ్చోడ, అదేవిధంగా ఇంద్రవెల్లితో పాటు ఉట్నూరులో ఇంకా కొంత బార్లు తీరిన పరిస్థితి. మరోవైపు దండేపల్లిలో సైతం కొన్ని చోట్ల బార్లు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే 1 గంట సమయం ఇచ్చారు కాబట్టి సమయం లోపు గేట్ లోపల ఉన్న వాళ్ళకి ఓటును వినియోగించుకునే అవకాశం కల్పించారు. చాలా గూడాల్లో మాత్రం పోలింగ్ సమయానికంటే ముందే ఓటింగ్ ముగిసింది. ఎందుకంటే అక్కడ తక్కువగా ఓట్లు ఉంటాయి కనుక 200, 500 పై చిలుకు ఓట్లు ఉన్న ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ముగిసిపోయాయి. పోలింగ్ సంబంధించి ఓటు వేసుకోవడానికి అది బోసిపోయిన పరిస్థితి. ఇంకా కొన్ని చోట్ల మాత్రం మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం బార్లు తీరి ఓటు హక్కుకు వినియోగించుకోవడం కోసం ఇక్కడున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్పంగా 11 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైనట్టుగా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు 1 గంట వరకు ఉన్న పోలింగ్ శాతం వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇటు ఆజిపూర్లో సైతం ఇంకా బార్లు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొమరంభీం జిల్లాలో సైతం కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో పోలింగ్ శాతం పెరిగింది. అయితే గతంతో పోలిస్తే పెరుగుతుందా లేదా అనేది పూర్తి స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ వచ్చినాక ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే 1 గంట తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్ లోపలికి ఏదైతే గేట్ లోపలికి వస్తారో వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసిన ఏదైతే బూతులు అదేవిధంగా జీపీలు ఉన్నాయో అక్కడ మాత్రం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది ఓపెన్ చేసి లెక్కింపు చేసే అవకాశం ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంతంగానైతే ముగిసింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, సమస్యాత్మక జీపీల్లో సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వందల మంది బార్లు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 నుంచి 70% పోలింగ్ నమోదైనట్టు ఇప్పటి వరకు సమాచారం ఉంది. అయితే 1 గంట వరకు 11 గంటల వరకు కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 60% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. కానీ మరో 2 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొన్ని జీపీల్లో 80%, కొన్ని జీపీల్లో 90% పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 11 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయి పర్సంటేజ్ అనేది మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 2 గంటల వరకు ఈ ఏదైతే పోలింగ్ కొన్ని చోట్ల బార్లు ఉన్నాయో వాళ్ళ పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎంతమంది ఉన్నారు, ఎంత సమయమైనా
లోపలికి వచ్చిన వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తారు కనుక వాళ్ళకి అవకాశం ఇస్తారు కనుక ఆ తర్వాతనే కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు సైతం మిగతా చోట్ల కొనసాగుతున్నాయి. ఎక్కడ పోలింగ్ జరిగిందో అక్కడనే కౌంటింగ్ సైతం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. భోగి థ్యాంక్ యూ సారంగపాణి.